సూపర్ స్టార్ మహేష్ బాబు యూట్యూబ్ని షేక్ చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రమే గుంటూరు కారం. గతంలో వీరి కాంబినేషన్లో అతడు, కలేజా వంటి సినిమాలు వచ్చాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు చేతులు కలపడంతో గుంటూరు కారంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా వస్తున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 37 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్ను షేక్ చేస్తోంది. యూట్యూబ్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న ఈ ట్రైలర్ కేవలం 15 నిమిషాల్లోనే 100K లైక్స్ కొట్టి అరాచకం సృష్టించింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 37 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఆకలి మీద ఉన్న మహేష్ అభిమానులకు ఈ ట్రైలర్ ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి. గుంటూరు కారం టీం కమర్షియల్ హంగులతో ట్రైలర్ని రూపొందించారు. మహేష్ను ఫుల్ మాస్గా చూపించడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ని కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. క్యారెక్టరైజేషన్ అదిరిపోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ట్రైలర్ సూపర్గా ఉండటంతో సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో చేరిపోయాయి. ఈ దెబ్బతో సంక్రాంతి విన్నర్ మహేష్ బాబు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్కు ఊహించని స్పందన లభిస్తోంది. ఇంతవరకు సలార్ 24 గంటల్లో 32 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి స్థానంలో కొనసాగితే గుంటూరు కారం ట్రైలర్ మాత్రం సలార్ ట్రైలర్ని వెనక్కి నెట్టేసి 24 గంటల్లో మొదటి స్థానంలో గుంటూరు కారం 37 మిలియన్ వ్యూస్తో నిలిస్తే సలార్ ట్రైలర్ 32 మిలియన్ వ్యూస్తో రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట 26 మిలియన్ వ్యూస్తో మూడవ స్థానంలో ఉంది. ఆ తర్వాత 4వ స్థానంలో రాధేశ్యామ్ 23 మిలియన్ వ్యూస్తో, తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య 21 మిలియన్ వ్యూస్తో 5వ స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR మూవీ 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ సాధించి 6వ స్థానంలో నిలిచింది. ఇక గుంటూరు కారం సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా మంచి హైప్తో రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.